నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కావలిలో పర్యటించారు. కావలి శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డితో కలిసి పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పరిశీలించారు. ముందుగా కావలి పట్టణంలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ మధ్యలో రైల్వే అండర్ పాస్ ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంతో కాలం నుండి రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ విషయాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా ఆ రోడ్డు విషయమై కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి కచేరిమిట్ట మీదుగా వెంగళరావు నగర్ రోడ్డు విషయమై ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే బ్రిడ్జిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడంతో ఆ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కావలి పట్టణం బాలాజీ నగర్ 29వ వార్డు ప్రాంతంలో 60 అడుగుల రోడ్డుకు ₹1 కోటి నిధులతో ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ఎంటీ లేఅవుట్స్ వరకు వేస్తున్న సీసీ రోడ్డుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌలభ్యకరంగా ఉంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు, కావలి ఆర్డీఓ బి ఎలీషా, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది కెరియర్లో స్టార్టింగ్ మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్లో ఒక పర్సన్కి లైఫ్ ఉంది అలా ఆలోచించేసి ఆ ఫైల్ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్లో చాలా మార్పు వచ్చిస్తుంది. ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనకు ఆ ఫైల్ని చూసుకోవాలి. ఈరోజు ఈ వెంగళరావు నగర్లో రావడం, ఈ ఫైల్ క్లియర్ చేయడం నాకు లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఒక ఫైల్లోనే ఈరోజు 2000 ఫ్యామిలీస్ లైఫ్ ఉంది. ఒక సంతకంతో 2000 ఫ్యామిలీస్ కుటుంబాల్లో నేను ఏదో చిన్న హ్యాపీనెస్ తీసుకుని రాగలను సార్. నా దగ్గర కూడా సార్ ఆ ప్లేస్ నుంచి కనీసం 3 వచ్చారు. ఒక పర్సన్ అంటే సార్ నా బాబుకి యూఎస్లో సీట్ వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు, నేను బ్యాంకులో ఫ్యాటాలు పెట్టి లోన్ తీసుకోవాలి, కానీ 22లో ఏలో ఉంది కాబట్టి నాకు లోన్ రావడం లేదు, నా బాబు భవిష్యత్తు మీ చేతిలో ఉంది, అలా జాయింట్ కలెక్టర్ గారికి చెప్తుంది. జాయింట్ కలెక్టర్ గారు అదే సార్ ఇది చేస్తే బాగుంటుంది అని నాకు వెంటనే చెప్తారు. 24 గంటలోప ఇచ్చిన హామీ నేను పూర్తి చేయగలిగాను. చాలా సంతోషం. ఇప్పుడు కావాలి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక గోల్డెన్ సిటీ అయిపోతుంది. దీనికి అసలు మిగతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని 2-3 సిటీలోనే బాగా అభివృద్ధి జరుగుతున్నాయి. అన్ని చోట్ల జరుగుతున్నాయి, కానీ 2-3 చోట్ల చాలా నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి జరుగుతున్నాయి. వైజాగ్ కానీ, తిరుపతి కానీ. కానీ దానికంటే నాకు పర్సనల్ అభిప్రాయం అంటే కావాలి వాళ్ళకంటే కూడా బెటర్ చేస్తుంది. కావాలిలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. బయట నుంచి పబ్లిక్ వచ్చి మాకు కావాలిలో కొంత 5 సెంట్ భూమి దొరికితే చాలు అనేది ఆలోచించేస్తున్నారు.